దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో జాగ్రత్తగా మీరు గమనించండి. రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుతుంది. ఈ రోమీలు అందరూ ఎలాంటి వారు అంటే భయంకరమైనటువంటి విగ్రహారాధన. మన మొదటి అధ్యాయంలో చదువుతాం. వారు ఎలాంటి వారు అంటే, దేవుని బిడ్డలారా, చతుష్పాద జంతువులను కూడా, పురుగులను కూడా వారు ఏం చేస్తున్నారంట, దేవునిగా ఆరాధిస్తున్నారని రాయగలిగి. కానీ పౌలు భక్తుని యొక్క పరిచర్య ద్వారా ఆ రోమీలు యేసయ్యని దేవునిగా నమ్ముకొని వారి విగ్రహారాధన నుండి విడిపించబడి రోమాపత్రిక 1వ వచనం ప్రకారంగా ఈ విగ్రహారాధులు ఏమయ్యారంటే పరిశుద్ధులుగా మార్చబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళు మార్చబడ్డారే గాని యేసు దేవుని బిడ్డలారా, వారు పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందారే గాని వీరికి తెలియకుండా వీరిలో ఏం కనబడుతూ ఉందంటే, నేను 1వ వచనంలో ఎదుటి వారికి వీరు ఏం చేస్తున్నారంట, తీర్పు తీరుస్తున్నారంట. అంటే మేము చాలా బాగున్నాం, మా మాటల్లో పవిత్రత ఉంది, మా ప్రవర్తనలో పవిత్రత ఉంది, మేము చాలా పరిశుద్ధులమని వారేమో చాలాగా దేవుని బిడ్డలారా అలాగా అనుకొని వారి కంటికి కనబడుతూ ఉన్నటువంటి వారందరినీ కూడా వారు ఎలాగ చూస్తున్నారంటే చెడిపోయినటువంటి వారుగా చూస్తున్నారంట. వారు చెడ్డవారు, వారు మంచివారు కాదు అని అలాగ చూడటం మాత్రమే కాదు గాని వారు ఏం చేస్తున్నారంట, దేవుని బిడ్డలారా, ఎదుటి వారు నేరస్తులు అని తీర్పు కూడా తీరుస్తున్నారని రాయబడింది. ఎదుటి వారు నేరస్తులు అని తీర్పు తీస్తున్నట్టు రాయబడింది. 2వ వాక్యంలో రాయబడింది ఏంటంటే, విచారకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే నేరస్తుడు అని ఎదుటి వారికి తీర్పు తీరుస్తూ ఉన్నారో అదే నేరాల్లో వాళ్ళు కూడా బతుకుతున్నారంట. ఆశీర్వాదాన్ని మోకాళ్ళ మీద ఉండయ్యా అని అన్నారు. ఆయన మోకాళ్ళ మీద ఉండి నేను కూర్చొని ఉంటే నేనేం చేసినట్లు, అంతే కదా. ఈ రోజు మనం ఎలాగైపోయినామంటే ఎదుటివానికి చెప్పడానికి అలవాటు పడుతున్నాము కానీ అసలు మనమేమై ఉన్నామో చూడలేకపోతాం. ఎదుటివాడి పరిస్థితి కోసం ఆలోచన చేయడానికి అలవాటు పడుతున్నాం కానీ మన కోసం ఆలోచన చేసే స్థాయిలో మనం లేకపోతున్నాం ఈ రోజుల్లో. ఇది చాలా విచారకరమైన విషయం. ఎదుటివాడు నేరగాడు అనేటప్పుడు నీవు నేరగాడు కాకుండా బతకగలుగుతున్నావు అని నీ మనస్సాక్షి నీ కోసం ఏనాడైనా సాక్ష్యం ఇస్తూ ఉంటాను. ఎదుటివాడు వ్యభిచారి అని చెప్పినప్పుడు నువ్వు వ్యభిచారివి కావు అని నీ మనస్సాక్షి నీ కోసం ఏనాడైనా సాక్ష్యం ఇస్తూ ఉందా? ఎదుటివాడు అపవిత్రుడు అని నువ్వు చెప్పినప్పుడు నువ్వు పవిత్రుడివి అని నీ మనస్సాక్షి నీ కోసం ఏనాడైనా సాక్ష్యం ఇస్తూ ఉందా? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. మనకున్నటువంటి అంధకారం ఏంటంటే ఎదుటివారు కోసం మాట్లాడుకుంటున్నామే గాని మన కోసం మనం ఏం చేయలేకపోతున్నామంటే ఆలోచించుకోలేకపోతాం. దేవుని బిడ్డలారా, ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంట, దేవుడు ఏం చేశాడు, అలాగా ఉన్నటువంటి వారి మీద దేవుడు ఏం చేశాడంటే 3వ వాక్యంలో కానీ మనం చదవగలిగితే దేవుడు ఏం చేశాడంట, అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుష్యుడా, తర్వాత నువ్వు దేవుని తీర్పుని తప్పించుకుందని అనుకుందువా లేదా? దేవుని అనుగ్రహము ఏం చేస్తుందంట, మారు మనసు పొందుటకు నిన్నేం చేస్తూ ఉంది, ప్రేరేపిస్తూ ఉంది. ఎవరిని ప్రేరేపిస్తూ ఉంది మారు మనసు పొందడానికి? అందరూ మాట్లాడాలి. ఎవరిని ప్రేరేపిస్తుంది మారు మనసు పొందడానికి? రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడినటువంటి మాట, దేవుని వాక్యంలో దేవుని పెట్టారా, ఇక్కడ పౌలు భక్తులు ఏమంటాడు, రోమాలోనున్న దేవుని ప్రజలందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ, ఎక్కడ 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుల్ని దేవుడు దేనికి ప్రేరేపిస్తున్నాడట? మాట్లాడండి సార్ మీరు. పరిశుద్ధులను దేవుడు దేనికి ప్రేరేపిస్తున్నాడంట? మారు మనస్సు పొందడానికి ఆయన ఏం చేస్తున్నాడంట? హల్లెలూయా. నువ్వు పరిశుద్ధుడు అయిపోయినంత మాత్రాన కాళ్ళడగనివ్వాల్సిన పనిలే. నువ్వు మారవలసింది చాలా ఉంది. నువ్వు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినంత మాత్రాన నువ్వు ఏది ఎగిరిగెంతవలసినంత అవసరం లేదు. పరిశుద్ధాత్మ చేత నింపబడి
అన్య భాషలతో మాట్లాడినంత మాత్రాన నీవేదో గొప్ప ఆధ్యాత్మిక లెవెల్లోకి వెళ్ళిపోవడం భ్రమపడవలసినటువంటి అవసరం లేదు. నువ్వు పరిశుద్ధుడివే, పరిశుద్ధురాలువి కావని బైబిల్ అంట లేదు. నువ్వు పరిశుద్ధుడివే కానీ బైబిల్ ఏమంటుందంటే నువ్వు నేరస్తుడివి. నువ్వు పరిశుద్ధురాలివే కానీ నువ్వు ఎవరివి అంటే నేరస్తురాలివి. కారణం ఏంటంటే ఎదుటి వారి నేరాలు నువ్వు చూస్తున్నావు కనుక, ఎదుటి వారి లోపాల కోసం నువ్వు మాట్లాడుతున్నావు కనుక, ఎదుటి వారి బలహీనతల కోసం మాట్లాడి అదే బలహీనతల్లో నువ్వు బతుకుతున్నావు కనుక ఈ దేవుడు అంటున్నాడు నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి అని ముద్ర నీ మీద ఉంది. కానీ నువ్వెవరివి అంటే నా దృష్టిలో నేరస్తురాలు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని మీరు సహించగలుగుతారా? మనం నేరస్తులుగా ఉండడం ఆయనకి ఇష్టం లేక ఆయన అనుగ్రహం మనల్ని ఏం చేస్తుందంట చెప్పండి? మారు మనసు పొందడానికి ఆయన అనుగ్రహం మనల్ని ఏం చేస్తుందంట? చేతుల పైకెత్తి వస్తారు దేవుని స్తోత్రం చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికంటే మారు మనసు అవసరం? పరిశుద్ధులకే మారు మనసు అవసరం. ఈ మారు మనసు నీలో లేనందుకు, ఈ మారు మనసు నీలో లేక ఒక నేరస్తుడుగా, ఒక నేరస్తురాలుగా నువ్వు బతుకుతూ ఉన్నందుకు దేవుని అనుగ్రహము నీ మీద ఏం చేస్తుందంటే అత్యధికంగా పనిచేస్తూ ఉంది. ఆ అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి ఈ రోజు ఈ కూడుకలో మనం పాలు పొందగలుగుతూ ఉన్నాం. ఆ అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలిగే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆ అనుగ్రహం మనకు ఉంది కాబట్టి పరిశుద్ధులతో సహవాసం చేయగలిగే భాగ్యం దేవుడు మనకిచ్చాడు కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసు? 2వ వచనంలో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. 3వ వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన 4వ వాక్యంలో దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ఏం చేస్తూ ఉంది? ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతాన్ని నువ్వేం చేస్తున్నావంటే జాగ్రత్త, జాగ్రత్త. దేవునితో నువ్వు ఆటలాడుతూ ఉన్నావు. ఆయన సహనంతో నువ్వేం చేస్తున్నావు? ఆటలాడుతూ ఉన్నావు. జాగ్రత్త. ఆయన దీర్ఘశాంతంతో నువ్వేమాడుతూ ఉన్నావు? ఆటలాడుతున్నావు. జాగ్రత్త. ఇది ఒక హెచ్చరికగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దీర్ఘశాంతం, దేవుని సహనం, దేవుని దయ, దేవుని కనికరం, దేవుని మంచితనం ఒక పక్క మనల్ని ఏం చేస్తుందంటే మార్పు చెందు, మార్పు చెందు, మార్పు చెందు అని ఆ అనుగ్రహ ఐశ్వర్యం మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే ఆ కింద 4వ వాక్యం రాయబడ్డ మాట ఏంటంటే, చదవండి ఒకసారి. ఆ కింద 4వ వచనంలో రాయబడ్డటువంటి మాట దేవుని పెట్టారా, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును మనం ఏం చేస్తున్నామంట? తృణీకరిస్తూ 5వ వాక్యంలో నీ హృదయ కాఠిన్యములు మార్పు పొందని. అంటే నీ హృదయం నిన్ను ఎలాగ మోసం చేస్తుందో అర్థమవుతూ ఉందా? నీవు మారవలసిన విషయాలలో మారకుండా చెప్పండి, నీ హృదయము నిన్నే ఏం చేస్తూ ఉంది? నిజమంటారా అబద్ధమంటారా అమృతరావయ్య? మనం ఏ భ్రమలో బతుకుతున్నాం? నేను పరిశుద్ధుడిని. మనం ఏ భ్రమలో బతుకుతున్నాం? నేను పరిశుద్ధురాలిని. మనం ఏ భ్రమలో బతుకుతున్నాం? నాకు అన్నీ తెలుసు. మనం ఏ భ్రమలో బతుకుతున్నాం? నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి. మనం ఏ భ్రమలో బతుకుతున్నాం? నేను ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయి. మనం ఏ భ్రమలో బతుకుతున్నాం? నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. మనం ఏ భ్రమలో బతుకుతున్నాం? నేను ప్రార్థన చేస్తే చచ్చిపోయిన వారు కూడా లేస్తున్నారని భ్రమలో బతుకుతున్నాం. కానీ నువ్వు మార్పు చెందవలసింది చాలా ఉంది. హల్లెలూయా. నా మాటలు మీకు బాధ అనిపించవచ్చు, కానీ నేను మాట్లాడేది దేవుని వాక్య సత్యాన్ని మీ ముందు నేను పెడుతున్నాను. ఒకసారి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 1వ వచనంలో యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు. ప్రభువా, పరలోకంలో ఎవరు గొప్పవాళ్ళయ్యా అని అడిగారు. అడిగితే
ప్రభు ఏం చేశారు? ఎందుకంటే వీళ్ళలో వాదం పుట్టింది, ఎవరు గొప్ప ఎవరు గొప్ప. కారణం ఏంటి? అప్పటికే ఈ 12 మందికి కూడా ప్రభు ఏం చేశాడంటే దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు. ఏం అధికారాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడో తెలుసా? రాజ్య సువార్త ప్రకటించే అధికారం. రెండోది ఏమి ఇచ్చాడు? రోగుళ్ళు స్వస్థపరిచే అధికారం, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. మూడోది ఏమి ఇచ్చాడు? చనిపోయినటువంటి వారిని లేపే అధికారం. నాలుగోది ఏమి ఇచ్చాడు? కుష్ఠ రోగులు శుద్ధులుగా చేయగలిగే అధికారం. ఐదోది ఏమి ఇచ్చాడంటే దెయ్యాలని వెళ్ళగొట్టే అధికారం. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? ఈ అధికారంతో వీళ్ళు చాలా విస్తృతంగా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. ఒకరోజు నేను ఏమనుకుంటున్నానంటే, పేతురు దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు, యోహాను కూడా దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. మీరిద్దరూ కూడా కాదు ఎగరేసుకుంటున్నారు. నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టినా చెప్పండి, నేను వీళ్ళిద్దరు అనుకుంటున్నారు, అన్నా నువ్వు దెయ్యాన్ని వెళ్ళగొట్టు, నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టాను, కనుక ఇద్దరం కూడా ఎవరిని సమానులమే. ఒకరోజు ఆంద్రేయ యాకోబు చచ్చిపోయిన శవాన్ని లేపేసిండు యేసయ్య నామములో. ఆంద్రేయ అంటుండ్రే, నేను చచ్చిపోయిన శవాన్ని ఏం చేసిన? లేపేసిన. యాకోబు అంటున్నాడు, నేను కూడా లేపేసిన. దానికి ఇంత నీ గొప్పతనం ఏమీ లేదు. దానికి నీవు చచ్చిపోయిన శవాన్ని లేపినోడివే, నేను కూడా ఎవరిని మాట్లాడాను సార్. దానికి ఇద్దరం కూడా ఎవరని? వీడికి వాదం పట్టి, అరే ఇక్కడ అందరం సమానులుగా ఉన్నాం, కనీసం పరలోకములోనైనా మా లెవెల్ ఏమైనా మారుతాయా? అదే సగం. ఇక్కడ అందరం సమానంగా ఉన్నాం, అందరం దెయ్యాలు ఎదగొడుతున్నాం, అందరూ రోగాలు స్వస్థపరుస్తున్నాం, అందరూ రాజస్వార్త ప్రకటిస్తున్నాం, అందరం చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నాం? లేపిస్తున్నాం, అందరం కుష్ఠ రోగులు ఏం చేస్తున్నాం? శుద్ధులు చేస్తున్నాం. కనుక ఇందులో ఎవరికి ఏ గొప్పతనం కూడా లేదు. అందరికీ దేవుడు ఏం చేసిండు? ఇక్కడ ఒకే లెవెల్ గా ఉండే అభిషేకం ఆధిక్యత ఇచ్చినాడు అని వీళ్ళందరిలో కూడా వాదం పుట్టి, ఆ వాదం ముదిరి 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 ఎక్కడ వరకు వెళ్ళిందంటే యేసయ్య వరకు వెళ్ళింది. ప్రభువా, ఆ లోపల చెప్పుకుంటలేదు వీళ్ళు బయటికి, నాయన నాకు చచ్చిపోయినోడు లేకపోతే అధికారం ఇచ్చినావు, ఈయన కూడా అధికారం ఇచ్చినావు, వీడు నేను ఒక్కడైపోయినాం ప్రభువా, గనుక ఏదైనా చెయ్యి ప్రభు. లోపల బాధ ఉంది, నేను వాడికన్నా గొప్పవాడు కావాలని. ఇలాంటి బాధ, ఇలాంటి వాదం వాళ్ళ లోపల పెట్టుకొని యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభువుని అడిగారు, ప్రభువా పరలోకంలో నేను ఏమైనా వ్యత్యాసాలు ఉంటాయా అని అడిగితే, ఎవరు ప్రభువా పరలోకంలో గొప్పవారని అంటే అక్కడ రాయబడినటువంటి మాట మత్తయి సువార్త 18వ అధ్యాయం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదువుదాం తొందరగా. ఆ కాలములో శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య, ఎవరి మధ్య? నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనుకుంటున్నారు చూసారా, వారి మధ్యలో నిలవబెట్టి ఇట్లా నేను అందరు ఈ మాట అండర్లైన్ చేస్తారు, మీరు మార్పు నొంది. ఎవరితో అంటున్నాడండి ఈ మాటలు? రాజ్య సువార్త ప్రకటిస్తున్న వారితో. ఎవరితో అంటున్నాడు ప్రభు ఈ మాటలు? రోగులను స్వస్థపరిచిన వారితో. ఎవరితో అంటున్నారు ప్రభు ఈ మాటలు? చచ్చిపోయినటువంటి వారిని లేపుతున్న వారితో. ఎవరితో అంటున్నారు ప్రభు ఈ మాటలు? కుష్ఠ రోగులను శుద్ధులుగా చేస్తున్న వారితో. ఎవరితో ప్రభు ఈ మాట్లాడుతున్నాడంటే దెయ్యాలను వెళ్ళగొడుతున్న వారితో ప్రభు ఈ మాట్లాడుతున్నారు. మీరు పరలోక రాజ్యానికి రావాలి అంటే, లేక పరలోక రాజ్యంలో ఉండాలి అంటే మీరు ఏం చేయాలి అబ్బాయి అంటే, మార్పు చెంది చేతులపైకి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి పరిచర్యలు మన ద్వారా ఒకవేళ జరిగితే మనం ఎక్కడ ఉంటాం? నాకు తెలిసి భూమికి ఒక అడుగు ఎత్తులో కాళ్ళు వేస్తాం మనం. కారణం ఏంటంటే నేను దెయ్యాలు వెళ్ళగొడుతున్నా, రోగుళ్ళు స్వస్థపరుస్తున్నా, ఇంకేం చెప్పండి, చచ్చినోళ్ళు కూడా. నీ హృదయము ఈ కార్యాల ద్వారాగా నిన్నెంత అంధకారంలోకి లాక్కొని వెళ్ళిపోతుందంటే, నిన్ను మించిన భక్తుడు లేడు అన్న అంధకారంలోకి లాక్కొని వెళ్ళిపోయి నీ మార్పు కోసం ఆలోచించేటంతటా
తీరిక కూడా లేకుండా నువ్వు బిజీలో పడిపోయినవి ఈరోజు. నువ్వెంత బిజీలో పడ్డావో తెలుసా? 4 మాటలు చెప్పొస్తే చాలు ప్రసంగికుడు అయిపోతున్నావు. నువ్వెంత బిజీలో పడ్డావో తెలిసినా? ఒక దెయ్యం వెళ్ళిపోతే చాలు ఆ దెయ్యాల కోసం అందరూ నీకే ఫోన్లు చేయాలి. అర్థమవుతుందా? ఒక క్యాన్సర్ రోగం బాగైతే చాలు అన్ని రోగాలగ్రస్తులు కూడా నీకే ఫోన్. ఇలాంటి బిజీలోకి వెళ్ళిపోయి ఈ రోజు నువ్వు ఎట్లయిపోతున్నావంటే మార్పు చెందవలసిన విషయాలలో మార్పు చెందకుండా నిన్ను ఈ బిజీ ప్రపంచంలోనికి లాక్కొని సాతాను వెళ్ళిపోయి నీ జీవితం మీద ఒక అంధకారం మోపబడి ఆ అంధకారం ద్వారాగా నీవు మారాలి అనేటువంటి ఆలోచన నీకు రాకుండా నిన్ను చేస్తున్నది ఎవరు అంటే నీ హృదయమైన దేవుని వాక్యం చెప్తావు. ఈ సత్యాన్ని గ్రహిస్తున్నావు ఏనాడైనా? మనమండి మారడానికి ఇష్టపడం, యేసు రక్తం చేయం. ఏమి ఇష్టపడం? మనం ఏమి ఇష్టపడతామంటే తెల్ల బట్టలకి ఇష్టపడతాం, మంచి ఇల్లుకి ఇష్టపడతాం, మంచి వస్తువులకి మంచి వాహనాలకి ఇష్టపడతాం. కానీ ఈ రోజు మనకున్న బలహీనత ఏంటంటే మారడానికి ఈ రోజు మనం ఏం చేస్తానేమంటే ఇష్టపడతాను. మరలా ఏమంటున్నామంటే నేను మారకపోవడానికి కారకులు వాళ్ళేనండి. నా తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, బాగా త్రాగుపోతు, బాగా బీపీ అయిపోయి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అన్నారట, అయ్యా నువ్వు తాగొద్దయ్యా అని అన్నారట. తాగుడు మానేసిండు. తాగుడు మానేసి 1 రోజులు చాలా కామ్గా ఉన్నాడు. ఆ దోస్తులు పిలుస్తున్నారో తాగిన అలవాటు పిలుస్తుందో తెలియదు కానీ ఈ తాగుడు మానేసినోడు వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తున్నాడు, రే మీ వదిన ఇసుకిస్తుందిరా, ఆమెను బట్టి మళ్ళా నాకు తాగుబుద్ధి అవుతుందిరా అంటూ. అర్థమవుతుందండి నా మాటలు మీకు? మీ వదిన ఏం చేస్తుంది? విసిగిస్తుందిరా, ఆమెను బట్టినాక మళ్ళా ఏం చేసి వదిలిపెట్టేసిన తాగుడు మళ్ళా. దరిద్ర ముఖమోడ, తాగాలని నీకుండి నీ భార్య మీద ఏం మోపుతున్నావు? నాకు తెలిసిన మరొక ఆయన ఉన్నాడు, భయంకరమైన త్రాగుబోతు, యేసయ్య దేవునిగా నమ్ముకున్నాడు. అయ్యా ఈ తాగుడు తీయాలంటే ఎట్లా చేయాలయ్యా అని అంటే దేవుడు అన్నాడట, ఆ త్రాగుడు చేసిన కనబడినప్పుడల్లా కూడా యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం అని అనమన్నాడట దేవుడు ఆయనతో. ఆ సీసాల మీద మనసు లేకుండా అయిపోయిందట. మరొక స్టెప్ ఎదిగిండు మళ్ళా, ప్రభు లోపల వస్తుంది అయ్యా ఆలోచనలు అంటే దేవుడు అన్నాడట, ఆలోచన రాగానే మళ్ళా నువ్వేమను చెప్పండి, యేసు రక్తం చేయం. చెప్పండి, యేసు రక్తం. ఈ రోజు ఆయన 100 రోజులు ఉపవాసం ఉండి గొప్ప సేవకుడు అయిపోయిందండి. నీకు మారడం లేదా? యేసు రక్తం చేయం. నేను మారకపోవడానికి మాట్లాడండి కారణం, నేను చెయ్యలేని నేరం నా మీద. చెప్పండి, అందుకే నేను కోపడవలసి వస్తుంది. నోరు మూసుకోవాలి జాగ్రత్తగా. నేను మారకపోవడానికి కారణం మా పాస్టర్ గారేనండి, ఊరికి నన్నే పొడుస్తుంటాడు. అవును మరి, నువ్వు మారాలని పొడుస్తాడు, కానీ నీ పాస్టర్ గారి మీద నేరం మోపితే ఎట్లా? అంటే నీ హృదయం నిన్ను ఎంత అంధకారంలోకి లాక్కొని పోతూ ఉందంటే ఈ అంధకారాన్ని నువ్వు గ్రహించగలిగితే నిన్ను బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడంటే మహిమ పరచబడబోతూ ఉన్నాడు. చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శరీర కార్యాలు, కామ, క్రోధ, మదమచ్చరాలు నీ అంతరంగంలో పెట్టేసుకొని వారి వల్ల మారుతాలేను, వీరి వల్ల మారుతాలేను, ఇంటికి ఎలాగైపోతున్నా, నువ్వు మంచుకుంటే నేను ఎప్పుడో బాగయ్యేవాడిని, బాగయ్యేదాన్ని. ఇలాంటి మాటలు కూడా నీ నోటిలో నుండి ఎవరు పలుకుతున్నారంటే నిన్ను మోసం చేస్తున్నా నీ హృదయమే. బైబిల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే ఎలాగ మనల్ని అది మోసం చేస్తుంది చెప్పండి? మారవలసిన మనము మారకుండగా మనల్ని ఒక భ్రమలోనికి లాక్కొని వెళ్ళిపోతుంది. నీ మాటల మారాలని నీకు తెలుసు, కానీ నువ్వు మార్చుకోలేకపోతూ ఉన్నావు. నీ ప్రవర్తన మారాలని నీకు తెలుసు, కానీ నువ్వు మార్చుకోలేకపోతున్నావు. నీ అలవాట్లు మారాలని నీకు తెలుసు, కానీ నువ్వు మార్చుకోలేకపోతూ ఉన్నావు. నీ పద్ధతులు మారాలని నీకు తెలుసు, కానీ నువ్వు మార్చుకోలేకపోతున్నావు. కారణం ఏమిటి అంటే ఈ హృదయం నిన్ను ఏం చేస్తూ ఉందంటే మోసం చేస్తా. హల్లెలూయా,
దగ్గరగా దేవుని స్తోత్రం చెప్తాం. సంతోషంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మారాలి అన్న ఆశ ఉంటే ఉపవాసం కూర్చో, దేవుని దగ్గర మోకరించు. ప్రభువా, నా హృదయం నన్ను మోసం చేస్తుందయ్యా. ఒక పక్క మారమని నీవు నా మీద అనుగ్రహం చూపుతూ ఉన్నావు. నా మాటలు మారాలి, నా ప్రవర్తన మారాలి, నా జీవితం మారాలని నా మీద నువ్వు అనుగ్రహం చెబుతూ ఉన్నావు. కానీ ఈ రోజు నేను మారలేకపోవడానికి కారణం ఎవరో కాదయ్యా, నా హృదయమే నన్ను ఏం చేస్తూ ఉంది, మోసం చేస్తుంది. ఆ మోసం నుంచి మీరు నన్ను ఏం చేయండి, విడిపించండి. చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, వీడి నీరు ఆత్మ, వీడి నాదు వ్రతము. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, వీడి నీరు ఆత్మ, వీడి నాదు వ్రతము. గ్రుడ్డి వాడినైతి తిరుగలిసలు చుండి, దిక్కులేక నేను నీ దయను కోరుకుంటి. గ్రుడ్డి వాడినైతి తిరుగలిసలు చుండి, దిక్కులేక నేను నీ దయను కోరుకుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. స్వరమెత్తి పాడదాం అందరం కూడా. నాతో నీవు మాట్లాడినచు నాతో నీవు మాట్లాడినచు ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచు జీవితం అంధకారం కాకముందే మనము మారవలసిన విషయాలలో మన జీవితాన్ని మార్చుకుందాం. శాంసోను ఫస్ట్ దేవుడు పెట్టారా, ఫిలిస్తీన్ల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు, అబ్బాయి, అన్యులతో మీరు సహవాసం చేయొద్దు. ఆయన మేము దేవుడు దూరం చేశాడు. దేవుడు మార్పుకు అవకాశం ఇచ్చాడా లేదా శాంసోన్కి? మాట్లాడండి. ఆ తర్వాత గాజాకి వెళ్ళాడు, వేశ్యను చూశాడు, అక్కడ ఆమె దగ్గర చేరాడు. అక్కడి నుండి కూడా బయటికి రావడానికి దేవుడు అవకాశం ఇస్తే దేవుడు అనుగ్రహం ఆయన మీద పనిచేస్తుందా లేదంటే మీరు చెప్పండి. 16వ అధ్యాయం 3వ వాక్యంలో సోరేకుకు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి ఆమె దగ్గర చేరాడు. అక్కడికి వెళ్ళి చేరాడు, ఆమె తన తొడ మీద పడుకోబెట్టింది. దేవుడు అప్పటికే ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మీరు శాంసోను కోసం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం చదవండి. దాదాపుగా ఆ సోరేకు లోయలోనికి వెళ్ళి ఆ 3వ వచనం నుండి ఆ కింద వరకు కూడా తన కళ్ళును పోగొట్టుకునేంత వరకు కూడా 3 మార్లు ఆయన మీద అబద్ధమాడాడు శాంసోను. అభిషేకించబడ్డ నీకు అబద్ధాలతో ఏం పని? అభిషేకించబడ్డ నీకు మోసాలతో ఏం పని? అభిషేకించబడ్డ నీకు శిక్షించబడ్డ వాళ్ళతో ఏం పని? నీకు దైవ భయం లేకే కదా. అయినా దేవుని దీర్ఘశాంతం. ఓ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సహనం. శాంసోను ఫిలిస్తీన్ స్త్రీని చూసినా, వేశ్య దగ్గరికి వెళ్ళినా దేవుని సహనం ఆయన మీద పనిచేస్తూనే ఉంది. అయినా శాంసోను గుర్తించలేకపోయింది. 16వ అధ్యాయం 3వ వచనం వచ్చేటప్పటికి ఆమె తొడ మీద పడుకోబెట్టుకుంది. తన బలం కోసం తెలుసుకుంది. తను నిద్రపోయిన తర్వాత వెంట్రుకలు తీసేసింది. శాంసోను ఫిలిస్తీన్ల మీదకి వస్తున్నారయ్యా అన్నది. ఎప్పటిలాగనే విరజిమ్ముదాం అనుకున్నాడు. బైబిల్లో 16వ 20వ వాక్యం అనుకుంటాను. యెహోవా శాంసోను ఏం చేశాడంటే ఇసబాసుడు. జీవితం అంధకారం అయిపోయింది.
తెలుగు బైబిల్లో దేవుడు పెట్టారా శాంసోను కళ్ళు తీసిరని రాయబడింది, కానీ వేరే ట్రాన్స్లేషన్ లో ఏమి రాయబడిందంటే, మీరు శాంసోన్ ఫిల్మ్ కూడా యూట్యూబ్ లో చూడండి, వేరే ట్రాన్స్లేషన్ ఏమి రాయబడిందంటే, ఆ ఫిలిస్తీన్ అంట శాంసోన్ మీద ఉన్న కోపంతో ఇనప రాడ్లు కాల్చారంటే, ఇనప రాడ్లు కాల్చి ఆ రాడ్లు ఎర్రగైన తర్వాత కళ్ళలో కూర్చున్నట్టు దేవుడు పెట్టారు. ఎలాగ కళ్ళు నరాలు కళ్ళు రెప్పలు ఎలాగ మాడుంటాయి ఆలోచన చేయండి, ఎలాగ కేకలేసి ఉంటాడో ఆలోచన చేయండి. జీవితం అంతా అంధకారమే. ఏ దొంగలైతే ఆయన పరిచర్య ద్వారా మారవలసి ఉందో ఆ దొంగలకే ఆహారం పెట్టడానికి గానుగులు తిప్పుతూ ఉన్నాడు దేవుడి బిడ్డ. ఏ విగ్రహారాధనైతే ఆయన ద్వారా నిర్మూలన చేయబడాలో ఆ విగ్రహారాధన స్థలంలో ఈ పరిశుద్ధులు తీసుకొని పెట్టేశారు. దేవా, ఈ ఒక్కసారి నన్ను మీరు ఏం చేయండి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కానీ జీవితం అంధకారం అయిపోయిందిగా. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కానీ నీ పరిచర్య అందరితోనే ఆగిపోయిందిగా. దేవుడు జ్ఞాపకం చేసుకుని బహుశా నరకం నుంచి తప్పించాడేమో, కానీ నీకైతే ఒక చెడ్డ పేరు ఈ సమాజంలో వచ్చేసిందిగా. ఇవన్నీ రాకముడిపే మన హృదయం మనల్ని చేస్తున్న మోసాన్ని మనం ఏం చేయాలంటే మాట్లాడండి. నువ్వు గ్రహించే అంతటి తీరిక నీకు లేకపోతే నీ భవిష్యత్తు చాలా అంధకారంలోకి వెళ్ళిపోతుందని దేవుడు చెప్తాడు. మనం మారాలి సార్, మనం మారాలి. మనం ఎంత మారాలి అంటే, మనల్ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా మనలో మన ప్రభువును చూడగలిగేటట్టుగా మనం హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని ప్రసంగాలు చేశావో అక్కర్లేదు నా దేవునికి, నువ్వెన్ని మందిరాలు కట్టావో అక్కర్లేదు నా దేవునికి, నువ్వెన్ని దేశాలు తిరిగావో అక్కర్లేదు నా దేవునికి. నీ నోటంట ఒక మాట రావాలి. ఏంటో తెలుసా? బహుశా 1 కొరింథీ పత్రిక 11:1 అనుకుంటాను. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నప్పుడు. హల్లెలూయా. చదివేగా దేవుని స్తోత్రం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ మారాడు సార్ ఆయన? ఎలాగ మారాడు చెప్పండి? ఆయన జీవితాన్ని మార్చుకోవడానికి తన శరీరాన్ని ఆయన నలగొట్టుకోవలసి వచ్చింది. ఆయన తన జీవితాన్ని మార్చుకోవడానికి తన హోదాని తాను విడిచిపెట్టవలసి వచ్చింది. తన జీవితాన్ని మార్చుకోవడానికి నిందలను అవమానాలను సంతోషంగా మరించవలసి వచ్చింది. తన జీవితాన్ని మార్చుకోవడానికి ఏ అయితే తనకు లాభకరంగా ఉన్నాయో అవన్నీ కూడా దేవుని నిమిత్తము పెంటతో సమానంగా ఎంచుకోవలసి వచ్చింది. నీకు అన్ని కావాలి, ఏసు రక్తం చేయి. కడుపు నిండా తిండి కావాలి, కంటి నిండా నిద్ర కావాలి, ఏసయ్యలాగా మారిపోవాలి. సాధ్యం కాదు అది. అయ్యా ఏదో చెప్పలేదు, ఆయన చెప్తుంది. సచ్చినా మారేది ఏమో, సత్యకి నువ్వు ఎవడు మరి ఎవడు మార్చడే పరదోషమో పీడారా అంతే. అర్థమైందా? దేవుడు నీ మీద అనుగ్రహం చూపుతున్నాడు. పౌలు ఏమైనా సాధారణమైన వ్యక్తి? 1 తిమోతి పత్రిక 1:12 అంటాడు, నేను పూర్వం ఎవరిని దూషకుడను. చదవండి వచ్చిన చదవండి ఒకసారి చదువుదాం తొందరగా. పూర్వము అనగా ప్రభు ప్రత్యక్షత లేనప్పుడు, యేసయ్య దేవుని అర్థం కాలేనప్పుడు ఆయన ఎలాగ బతికాడంట? పూర్వము నేను దూషకుడను. దూషణ అంటే కొంతమంది భలే వస్తాయి మాటలు. పరిశుద్ధులు కూడా వస్తున్నాయండి దూషణ మాటలు. అయ్యా కొన్నేలే పరిశుద్ధులకు కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంట? మారక కొన్నిసార్లు కుదరదు ఇక్కడ. అదే చూసారా ఎంత అంధకారమో మనమే పని చేస్తుందో. అంటే మనం దూషించే దూషణలో కూడా హృదయం ఏం చేస్తుందంటే సమర్థిస్తుంది. అవునా కదా? మమ్మల్ని ఏమనుకోకుండా ఎందుకు వస్తున్నాయి సార్ నీకు దూషణ మాటలు? పౌలు అంటాడు, నేను పూర్వం ఎవరని చెప్పండి. హల్లెలూయా. మనోరు మాట్లాడితేనండి డిక్షనరీలో లేనటువంటి పదాలు వచ్చేస్తే మనోళ్ళు ఏంటంటే రక్తం చేయాలి.
నేను పూర్వము దూషకుడను హింసకుడను ఎంతమందిని చంపినాడు ఆయన. దూషించే వ్యక్తి దేవుని బిడ్డ, నువ్వు దూషిస్తున్న వ్యక్తివైతే యేసయ్య నామములో నీ నోరు మారునుగా. హల్లెలూయా. ఇవే ప్రసంగాలు చేస్తావు. ఆయన దూషించబడి బదులు మళ్ళీ ఏం చేయలేదంట. మాట్లాడండి సార్, బదులు మళ్ళీ ఆయన ఏం చేయలేదంట. మరి దూషించకు నీకు ఎవడు ఇచ్చినాడు? అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ భార్యతో సహా ఎవరైనా కావచ్చు. నీకు దూషించక ఎలాగొచ్చింది? నువ్వు దూషిస్తున్నావంటే అర్థం ఏంటంటే నీవు మారకుండా నీ నోటిని నీ హృదయం ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. కొంతమంది హింస యేసు రక్తం చేయ నోరు మౌనంగా ఉంటారు కానీ క్రియల ద్వారాగా నా దగ్గరికి రాకు, నీకు నాకు ఒక ఫీట్ దూరం ఉండాలి అంట రానోళ్ళని చూస్తావు. కొన్నిసార్లు నీ భార్యని, నీ పిల్లల్ని, నీ ఇరుగు వారిని, నీ పొరుగు వారిని, దాని ద్వారా నువ్వు వాళ్ళని ఏం చేస్తున్నావు? జాగ్రత్త. దూషకుడు, హింసకుడు, హాని చేసే వ్యక్తి ఇప్పుడు అంటాడు ఆయన, నేను క్రీస్తును పోలి ఏం చేస్తున్నాను. హల్లెలూయా. చేతులపైకి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన హృదయం ఈ విధంగా ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో, ఎక్కువ టైం లేదు కాబట్టి నేను చూపిస్తాను. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అంటాడు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు పరిచర్య ధర్మాన్ని దేవుడు నియమించాడు. ఆ ధర్మం ఎందుకొరకు అంటే పరిశుద్ధపరచబడ్డ మాత్రమే కాదు, నువ్వేం కావాలంటే సంపూర్ణుడు అవ్వాలి. నీలో ఏ సంపూర్ణత రావాలంటే క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత. హల్లెలూయా. నిన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా నీ మాటలలో నీ క్రీస్తును చూచుదురుగా. నిన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా నీ వస్త్రధారణలో నీ క్రీస్తును చూచుదురుగాక. నిన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా నువ్వు కూర్చున్నట్టులో, నువ్వు లేచుటలో నీ ప్రభువును చూచుదురుగాక. అలాగే నువ్వు మారాలి. అలాగా మారకుండా ఒక భ్రమలో నువ్వు పొందుతున్నా చూసావా? ఆ భ్రమ ఎలాగ నీకు వస్తుంది అని అంటే నీ హృదయం నిన్నేం చేస్తుందంటే మారకుండా మోసం చేస్తుంది. రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో పౌలు భక్తుడు అంటున్నాడు, నీ హృదయము మార్పు చెందని. నీ హృదయం మార్పు చెందకపోవడం మాత్రమే కాదు, నీ హృదయం నువ్వేం చేసుకుంటున్నావట, కఠినం చేసేసుకుంటున్నావట. యేసు రక్తం చేయి. నేను ఎలాగనే ఉంటా, కాలేదు నాకు చెప్పేది, నేను ఎలాగనే ఉంటా, వాళ్ళ నాకన్నా గొప్పనా, నేను ఇలాగనే ఉంటా, వాళ్ళేమో నాకన్నా మంచోనా, నేను ఇలాగనే ఉంటా, వాళ్ళ స్థాయి ఏంది, నా స్థాయి ఏంది, నాకేంది వాళ్ళు చెప్పేది. ఇంత అంధకారంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు చూసావా? దానికి కారణం ఏంటంటే నీ హృదయం నిన్నేం చేస్తూ ఉందంటే ఆ మోసం నుండి మనం బయటకు వచ్చుదాం కాక. చేతుల పైకే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోసాన్ని గ్రహిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలిసిన? ఈ మోసాన్ని గ్రహిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే నిన్నొక దేశంగా దేవుడు మార్చేస్తాడు. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. దేశాలలో ఇశ్రాయేల్ అనే దేశం ఉంది. కారణం నువ్వు మోసం నుంచి బయటికి రా. మన దేవుడు అంటాడు, అబ్బాయి నీ హృదయం యొక్క పరిస్థితిని చూసే నేను నీకేమిస్తానంటే ఫలాన్ని ఇస్తా అన్నాడు. హల్లెలూయా. కొత్తగా నువ్వు అనుకున్నంత మాత్రాన ఆయన ఏమో చేసేడు. సేవ అనే పేరుతో, భర్త అనే పేరుతో, భార్య అనే పేరుతో, మంచివాడి అనే పేరుతో నీవు మోసపోతూ ఉన్నావు. ఆ మోసాన్ని గుర్తించగలిగితే, నీ హృదయం యొక్క మోసాన్ని నువ్వు గుర్తించగలిగితే, దేవుని పాదాల వద్ద నువ్వు పెట్టగలిగితే, దేవుడు అంటాడు, నేను నిన్ను ఇశ్రాయేలుగా చేయబోతున్నాను. నువ్వు అన్నిట్లో గెలుస్తావు. దేవునికి మహిమ కలుగుతుందా? నువ్వు అన్నిట్లో గెలుస్తావు.
నీ మోసాన్ని నువ్వేం చేయాలంటే గుర్తించాలి. అంటే ఎక్కడ నువ్వు మారలేకపోతున్నావు, ఎక్కడ నువ్వు నీ జీవితంలో మార్చుకోలేకపోతున్నావో వాటి కోసం నీ జీవితంలో ఒక మార్పు అనేది రాగలిగితే నిన్ను బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆనందించబోతున్నాడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం. మనం మారాలి సార్, మనం మారాలి అంటే మనం మారాలి. మొదటగా మనం మారామనే సంగతి ఆ సాక్ష్యం ఎక్కడ నిలబడాలి అంటే మన ఇంట్లోనే నిలబడాలి. చెప్పండి, ఎక్కడ నిలబడాలి చెప్పండి, మాట్లాడండి అమ్మా. మన ఇంట్లోనే నిలబడాలి. కొన్నేలే ఎవరింట్లో వాళ్ళే. దైవజనుడు పిఎల్ పరంజ్యోతి గారు అన్నారు, యోహాను సువార్త రాసినటువంటి దైవజనుడైనటువంటి అపోస్తుడైన యోహాను కోసం ఏమన్నాడు తెలుసా అండి? యోహాను ప్రభు రమ్మున ఆనుకొని ప్రభు మనసులో ఏదుందో తెలుసుకొని ఈ యోహాను సువార్త రాసిండి అని చెప్తూ, యోహాను ప్రభు రమ్మున ఆనుకున్నాడు కనుక అతను చెప్పినవన్నీ కూడా నిజాలే అని అన్నాడు. వేరే వారి అబద్ధం అనలేదు ఆయన. కారణం ఏంటంటే ప్రభువుతో ఉన్నాడు, ప్రభువుతో నడిచాడు, ప్రభువుతో పండుకున్నాడు, ప్రభు యొక్క రొమ్ముని ఆనుకున్నాడు కనుక ప్రభు ఏమై ఉన్నాడో అదే యోహాను రాశాడని చెబుతూ ఆయన ఏమన్నాడంటే, నేను ఎలాంటి వాడినో తెలియాలంటే నా భార్యను అడగండి అని అన్నాడు ఆయన. ఎవరన్నా చెప్పండి, నేను ఎలాంటి వాడినో తెలియాలంటే ఎవరు అడగమని చెప్పండి. రికార్డు ఉందండి యూట్యూబ్ లో వాడి మెసేజ్. నేను ఎలాంటి వాడిని తెలియాలంటే ఎవరు అడగాలంట? అయ్యా అమ్మగారు, అయ్యగారు చాలా ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తున్నాడు, తెల్లగా పని చేసుకుంటున్నాడు, అప్ప అయ్యగారు ఏది మాట్లాడినా కూడా అద్భుతంగా అనిపిస్తుంది, అసలు అయ్యగారి యొక్క మార్పు కోసం ఎలాగో మీరు సాక్షి ఇస్తారమ్మా అని వెళ్ళి మా ఆవిడ అడగండి అన్నాడండి అయ్యగారు. స్తోత్రం చెప్పండి. మనం ఇలాంటి మాటలు చెప్పగలుగుతాం? నేను అనుకుంటాను, నన్ను అడిగింది అనుకోనండి, మా ఆవిడని అడిగి అనుకోనండి, ఆయన చాలా కోపిస్తుండండి. ఏమంటారు చెప్పండి? మాట్లాడండి సార్, నేను మారాను కాబట్టి చెప్తున్నాను. ఇంకొకరు అడిగిన మా ఆయన వాక్యం చెప్తాడు కానీ బతుకే తెలియదండి. అయ్యా ఆయన తెలుస్తా లేదండి. నువ్వు మారిన సంగతి ఎవరు సాక్ష్యం ఇవ్వాలంటే నీ భార్య నీ పిల్లలే సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు మారిన సంగతి ఎవరు సాక్ష్యం ఇవ్వాలంటే నువ్వు ఏ సంఘంలోనైతే సాక్షిగా నిలవబడ్డావో ఆ సంఘమే సాక్ష్యం ఇవ్వాలి. అంతటి మార్పు మన జీవితంలో రాకుండా మన హృదయం మనల్ని ఏం చేస్తుందంటే ఈ మోసం నుంచి మనం బయటపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఇలాగనే మోసపోతావా నువ్వు? ఎప్పుడు ఇలాగనే తడివి చూస్తేనేమో యాసావాయ, చెప్పండి, స్వరము చూస్తేనేమో ఎప్పుడు అలాగనే ఉన్నాడా? ఒక రోజు వచ్చి 20 ఏళ్ళు టైం తీసుకున్నాడు. ఎంతకాలం చెప్పండి? 20 ఏళ్ళు టైం తీసుకున్నాడు. అప్పుడు అన్నాడు, ప్రభువా నన్ను మీరేం చేయండి, మార్చండి. యాకోబు ఆదికాండం 32వ అధ్యాయంలో నన్ను ఆశీర్వదించు అన్నాడు. చూసారా? ఆ ఆశీర్వాదం వస్తువులు వాహనాలు కావండి, నా మోసపు జీవితం నుంచి నన్ను బయటికి తీసుకురండి అయ్యా, ఆ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. ఎందుకంటే అప్పటికి యాకోబుకి భార్యలున్నారు, పిల్లలున్నారు, వస్తువులున్నాయి, బరువు దేవుడి పెట్టారా, సమస్తమైనటువంటి ఆ గొర్రెలు గాడిదలు అన్ని ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు. ఆ అంత ఆస్తి అంతా కూడా 3 భాగాలు చేశాడు. ఇంకా ఆశీర్వాదం ఏంటండి యాకోబుకి? 20 ఏళ్ల క్రితం నేను మా నాన్న దగ్గర తడివి చూస్తే ఎలా కనబడ్డాను, ఏసావులా కనబడ్డానయ్యా. స్వరం అయితే ఎవరు వినిపించింది? ఆ కాడికి మా నాన్న అట్లా అడిగాడు ప్రభువా, అయినా నేను నా మోసం నుంచి ఏం చేయలేకపోయాను, బయటికి రాలేకపోయాను ప్రభువా. మరలా ఆ వాగ్దాన భూమిలోనికి అడుగు పెడుతున్నాను కనుక నాకు ఆ పాత జీవితం వద్దు ప్రభువా, నాకు ఆ పాత బ్రతుకు వద్దు ప్రభువా, నాకు ఆ పాత లక్షణాలు వద్దు ప్రభువా, నాకు ఆ పాత అలవాట్లు వద్దు ప్రభువా, నన్ను మీరు మార్చండి అయ్యా, మార్చేయగలిగే జీవితమే నాకు ఒక ఆశీర్వాదం అయ్యా అని యేసయ్య పాదాలను పట్టుకున్నాడు. ఆయన చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు అండి మన దేవుడు. ఎంత నమ్మదగిన దేవుడు అంటే నువ్వు మారావే అనుకో,
నీ మార్పు మీద నువ్వు దృష్టి పెట్టావనుకో, నేను అంటాను ఈ రోజు కాకపోయినా రేపైనా నీ పరిస్థితులు మారగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. కనుక మన హృదయము మనల్ని ఎలాగ మోసం చేస్తుందంటే, మనం మారకుండా, చెప్పండి, మన హృదయమే మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? మోసం చేస్తుంది. ఈ మోసాన్ని మనం గ్రహించుదాము కాక. నెంబర్ 1. నెంబర్ 2, చూడండి మన హృదయం మనం ఎలాగ మోసం చేస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు, తన హృదయమును, ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, తన హృదయమును యెహోవా మీద నుండి యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. చాలు. ఎవరు తొలగిస్తున్నారు అజయ్? నా హృదయం నీకు కనబడుతుందా? చెప్పు ఆశీర్వాదం. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకోవచ్చు. తర్వాత ఏముంది? తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు. నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఎవరు తొలగిస్తున్నారు? దేవుని మీద ఉండవలసిన హృదయం, చెప్పండి, దేవుని మీద ఉండకుండా, దేవుని మీద ఉండవలసినటువంటి నీ హృదయ ధ్యానం దేవుని మీద ఉండకుండా మరొక వైపు నువ్వు తొలగిపోయావని చెప్తుంది కదా. అలాగా తొలగిపోయేటట్లుగా నిన్నెవరు చేస్తూ ఉన్నారు? అది నీ హృదయ అతిక్రమాలు దాచిపెట్టువాడు ఏం చేయలేట? కొర్నేలిని దేవుడు కనికరించును గాక. అడగకుండా అన్ని చెప్పేస్తుంది. ఒకసారి దగ్గరగా దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడం మాత్రం కాదు, బయటికి రావాలి తమ్ముడు. వచ్చుదువుగాక యేసయ్య నామం. అర్థమైందా? బైబిల్ ఏం చెప్తా ఉందంటే, నరులను ఆశ్రయించి శరీరాలను ఆధారంగా చేసుకొచ్చు తన హృదయమును, చెప్పండి, యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు ఎవరు అంట? అంటే నీ హృదయం నిన్నేం చేస్తూ ఉందంటే, దేవుని మీద ఉండవలసిన హృదయం దేవుని మీద ఉండకుండా మరొకరి మీదకి ఏం చేస్తుందంటే అది లాక్కుని వెళ్ళిపోతుంది. నిజమా అబద్ధం? అది ఎవరు చేస్తున్నారు అట్లా? ఎవరు చేస్తున్నారు? నేను అడుగుతున్నాను ఈ మధ్యాహ్నం, ఈ మోసం నువ్వు ఇప్పుడేం గ్రహిస్తూ ఉన్నావు? మనం ఎంతటో ఎలాంటి వాళ్ళం అంటే, పౌలయ్య గారు ఈరోజు మనకు బిర్యానీ పెట్టుకుని అనుకోనండి, ఆకలి కాగానే మళ్ళీ పౌలయ్య గారు గుర్తొస్తారు మనకి. ఏసే గుర్తున్నాడు. కొన్ని నిజం అబద్ధం? దాహం రాగానే మళ్ళా థమ్స్అప్ వేసి అయ్యగారే గుర్తొస్తాడు. అరే ఆకలేస్తుంది నాకు, మొన్నేళ్ళు బిర్యానీ పెట్టిండు, ఇప్పుడెందుకు ఆయన మీదకి వెళ్ళాలి? దేవుడు ఉన్నాడని ఆలోచన మనకు వస్తుంది ఈ రోజున. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. నీ హృదయం ఏం చేసావంటే, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని, దేవుని స్థానంలో నువ్వు మరొకరిని పెట్టుకునేటట్లుగా ఎవరు చేశారంటే నీ హృదయమే చేస్తున్నారు. బయట హృదయం ఏం చేస్తుంది? దేవుని మీద ఉండవలసిన హృదయం దేవుని మీద ఉండకుండా శరీరాల మీదకి వెళ్ళిపోయి ఆ శరీరంలో నీకు ఆధారంగా చేసుకుంటున్నావు. చూసావా? అలాగే హృదయం ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. కానీ బైబిల్లో ఏమి రాయబడిందండి? చదువుదాం. 141వ కీర్తన, 141వ కీర్తనలో యాకోబు కోసం రాయబడింది. ఎవరికి యాకోబు దేవుడు, 146వ కీర్తన అనుకుంటానండి, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు అగునో, ఎవడు తన దేవుడైన, అమ్మ ఎన్నో కీర్తన, 146వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. చదవండి. 146వ కీర్తన 5వ వచనం త్వరగా. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏ అక్కరున్నా కూడా, నీకు ఏ సమస్య ఉన్నా కూడా
బైబిల్ అంటుంది, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు మాత్రమే ధన్యుడు. ఎదురుపైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఈ వచనాలు చదువుతూ ఉంటే మాకు మా పెద్దమ్మ గారే గుర్తొస్తుంది, ఈగారి పురుషోత్తమ అమ్మగారే గుర్తొస్తుంది. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఏమంటది, అయ్యా నేను ఇంత కాలం దేవుని సేవలో ఉన్నా గాని నాకు ఏదైనా అక్కరుంటే మీ అయ్యగారిని కూడా నేను ఎప్పుడు అడగలేదయ్యా అని. అయ్యగారు దాటిపోయింది. ఇప్పుడు ఆమె కడుపును పుట్టిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ కొడుకులు దేవుని దయ వల్ల చాలా ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయినారు. ఈ రోజుకి కూడా అమ్మగారు దాదాపు 90 ఏళ్ళు దగ్గర వస్తున్నారు. ఈ రోజు కూడా అంటది, నాకు ఏదైనా అవసరం ఉంటే నేను మా పిల్లల్ని కూడా చెప్పండి. మరి ఎవరు అంటే ఇంత వయసు వచ్చినా కూడా ఆ భక్తురాలు తన హృదయము మనుషుల మీదకి డైవర్ట్ కాకుండా ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నది. అందుకే బీపీ లేదు, షుగర్ లేదు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. Praise the Lord. ఎంత ఆరోగ్యంగా ఈ రోజుకి కూడా కొన్నేది నీవు నేను ఎవరో సమర్పించుకుని మా అమ్మగారి దగ్గర పరిచర్య చేస్తే ఇంకా 10 ఏళ్ళు ఈజీగా బతికేస్తుంది అమ్మగారు. Praise the Lord. నేనంటాను, మనుషుల మీదకి మన హృదయం వెళ్ళిపోయి ఆ వెళ్ళిపోవుట ద్వారాగా మనల్ని శాపగ్రస్తులుగా చేస్తున్నది ఎవరో అంటే మన హృదయమే దేవుడు. నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి తన హృదయంలో త్రిప్పివేసుకునేటువంటి వాడు ఎవరో అంట శాపగ్రస్తుడు. ఎప్పుడైతే దేవుని మీద ఉండవలసిన హృదయం మనిషి మీదగా వెళ్ళిపోయిందో ఆ రోజు నువ్వేమైపోతున్నావంటే శాపాన్ని కూడగొట్టుకుంటూ ఉంటావు. మన హృదయం పొరపాటున కూడా ఎవరి మీదకి వెళ్ళకుండా కాపాడుకోవాలంటే, మనుషుల మీదకి వెళ్ళకుండా మన హృదయాన్ని మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గరగా దేవుని స్తోత్రం చెప్తారు. Praise the Lord. దగ్గరగా దేవుని స్తోత్రం చెప్తారు. Hallelujah. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద చెప్పండి ఆశ పెట్టుకొనునో వాడు ధన్యజీవి ఈనాటికైనా కూడా. హల్లెలూయా. నీ ఎక్కడ ఏదైనా కావచ్చు, నీ అవసరం ఏదైనా కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు, దేవుడు నాకున్నాడు అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన లేకుండా ఎంతకాలం అయితే నువ్వు బతకగలుగుతావో అంతకాలం నువ్వు ధన్యురాలివే, అంతకాలం నువ్వు ధన్యుడివే, అంతకాలం నువ్వు ధన్యజీవివే అని దేవుని సేవకుడుగా దేవుని వాక్యం ద్వారాగా నేను మీకు తెలియజేయగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా హృదయాన కొలువైన యేసయ్యా, నాను అనువు నిన్నే ప్రస్తుతిల్తునే గీతం. చప్పట్లు కొట్టి పాడతాం. నా హృదయాత్మనతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో, నా
నీపై విశ్వాసమే నా సర్వము నీవే. నీపై విశ్వాసమే సర్వము నీవే. నా హృదయాలలో అప్పులు కూడా ఉండకూడదు. యేసు రక్తం చేయి ఉన్నాయంటే టైం రాగానే వాడి మీద పోతుంది. వాడు వస్తాడు. ఆనంద్ జయకుమార్ గారు దేవుని సేవకు వచ్చేటప్పుడు ఏసన్ని గారి దగ్గరికి వచ్చారు. ఆయన బంధువే. నేను సేవ చేస్తానన్నా అన్నాడు. ఏసన్ని అన్నాడట, నీకు అప్పులున్నాయిరా అన్నాడు. అప్పటికే ఆయన డ్రైవర్ అంట అయ్యగారిని ఏసన్ గారిని టాక్సీలో తిప్పివాడు. నీకు అప్పులున్నాయా అన్నాడు. అంటే ఆయన అన్నాడంట, అవునన్నా అప్పులున్నాయన్నా. అప్పులు పోయినాక సేవకు రా అన్నాడు. ఎవరైనా చెప్పండి. అప్పుడు తీరినాక సేవకు రా అన్నాడు. ఆయన అప్పు తీర్చుకోవడానికి ఒక చిన్న పొలం ఉంటే అమ్మేసిండట. అమ్మేసి వచ్చిండంట. అన్నా అమ్మేసిండ. ఇంకా ఏమైనా అప్పులు ఉన్నాయా అన్నాడు. చిన్న చిన్న ఉన్నాయన్నాడు. ఎవరు చెప్పండి. చిన్న చిన్నవి ఉన్నాయన్నా అన్నాడు. అవి అయిపోయినాక సేవకు రా అన్నాడు. అసలు నువ్వు సేవకుతో నీకు ఎవరు పర్మిషన్ తెలియదు. అతని కొత్త నిబంధనలో సేవకు పిలువబడితే ఆ సేవకుడు సంఘము ద్వారాగా పంపబడాలి. సంఘ ఉపవాసం ఉండాలి, చేతులు పెట్టాలి, ప్రార్థన చేయాలి. సంఘము ద్వారాగా దేవుడు మాట్లాడే స్థలానికి వెళ్ళి దేవుడు సేవ చేయాలి. ఈ రోజు ఎవరు పెడితే వాడి సేవకుడు వెళ్ళిపోతుంది చేసినప్పుడు. అందుకే అంధకారం ఆవరించింది క్రైస్తవ సంఘం. ఆయన చూడండి వచ్చాడంటే ఏసారి దగ్గరికి వచ్చిందంట. నీకు ఇంకా ఏమైనా అప్పులు ఉన్నాయంటే చిన్న చిన్న ఉన్నాయన్నట్టు. అవి పోయినాక అంటే మీరు నమ్ముతారా? స్టెఫనయ్య గారు ఇల్లు అమ్మేసిండాడు సార్. ఆయన నెల్లూరులో ఉండి ఇల్లు అమ్మేసిండంట. ఇల్లు అమ్మేస్తే అప్పులు తీయలేకపోతే డబ్బులు ఉన్నాయంట. ఆ డబ్బులు తీసుకొచ్చి ఏసారి గారు కాళ్ళ దగ్గర పెట్టింది. ఇప్పుడు రా సేవ చేయాలన్నట. నీకు దేవుడు తప్ప వేరే ఆప్షన్ నీకు ఉండకూడదు. నీ హృదయం దేవుని మీద తప్ప వేరే వాళ్ళ మీదకి వెళ్ళకూడదు. వెళ్ళేవా నువ్వు శాపగ్రస్తుడివే. నరులను ఆశ్రయించి శరీరాలను తమకు ఆధారముగా చేసుకుంటున్నటువంటి వాడు తన హృదయమని యెహోవా మీద తిప్పి వేసుకుంటున్నటువంటి వాడు ఎవడు అంట? చాలా చాలా. ఏమంటే అందరికీ జరుగుతుందో తెలియదు కానీ నా ఎక్స్పీరియన్స్ లో ఒక 2 సాక్ష్యాలు వచ్చాను. అందులో సార్ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఎందుకు ఇలాగ దేవుడు చేస్తున్నాడు ఆయనకే తెలుసు. ఈ మధ్యలో అన్నాడు, నేను నిన్ను తప్పక కరుణిస్తా ప్రసాద్ అని దేవుడు నాతో నేరుగా మాట్లాడాడు. వద్దు ప్రభు అయింది అంత బతకలేకపోతే 26 ఏళ్ళు అయింది సేవకు వచ్చి. చెప్పుడే ఉన్నా కానీ శాతనైతే లేవు ప్రభువా, వద్దు ప్రభువా అంటే ప్రభు అన్నాడు, లేదు ప్రసాద్ నేను నిన్ను తప్పకుండా కరుణిస్తాను ప్రభు వాగ్దానం చేశాడు. అందరిలో కరుణించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పట్ల చిన్న పరిచర్య. మా చర్చికి ఒక ఆర్టీసీ కండక్టర్. ఆర్టీసీ వారికి కొద్దిలయ్యా ఫస్ట్ తారీఖునే జీతం రేవంత్ వచ్చింది. కానీ జీతం రాగానే ఆ సిస్టర్ గారు 5,500 పంపించింది. అన్నా అంటే 55,000 జీతమేమో. అన్నా నా జీతం వచ్చిందన్నా అని చెప్పి ఫస్ట్ దశమ భాగం ఇచ్చిన తర్వాత తను పనులు తను చేసుకున్నాను. ఆ 5,500 నాకు ఎలా ఉపయోగపడేటివి అంటే ఇక ఇంతంత కాదు, మా పాప హాస్టల్ ఫీజుకి కావచ్చు, ఇంకా వేరే వాటికి కావచ్చు, చాలా ఉపయోగపడేది. దినాలు గడుస్తూ ఉన్నాయి. కొన్ని ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఆర్టీసీ మీదకి వెళ్ళిపోవాలి ఉదయం అంట. మీకు అవుతుందో లేదో నాకు తెలియదు కానీ నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తాను. మధ్యాహ్నం 12 దాటిందంటే ఫోన్ పే చూసుకోవాలి. ఆవిడ గుర్తుపడిందా లేదా? రాత్రి 12 అయిపోయి
12 నుండి రాత్రి 12 వరకు నిరాశే. రెండో రోజు మళ్ళా లేచిన కానిండి మళ్ళా, ఎందుకంటే అక్కర్లు చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆకలితో ఉన్నోడు ఏ అమ్మ పెట్టినా కూడా కదా ఆశీర్వాదం. కడుపు నిండినోడైతే అయ్యా కడుపు నిండినోడైతే ఏం చెప్తాడు? పరమండం పెట్టినా కూడా నాకు కొద్దిసారి అంట. అవునా కదా? నిజమా అబద్ధం? అవసరం ఉంది. అలాగా ఆశపడుతూ ఉన్నా. వీళ్ళారా ఏం జరిగిందో తెలియదు కానీ ఒక 6 నెలలు అయింది. ఆ దశంభాగాలు ఇవ్వడం ఏమేం చెప్పండి? 6 నెలలు అయింది. ఏమేం చెప్పండి? దశంభాగాలు పొందింది. అందరికి ఎట్లా అవుతుందో చెప్పినాయి కాదు, నాకు అవుతుందో తెలియదు కానీ అది చాలా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పరిస్థితి. చెరువులో ఉన్నటువంటి చేపను తీసుకొచ్చి మన ఇంటి ముందు ఉన్నటువంటి కుండీల్లో వేస్తే ఎట్లా కొట్టుకుంటా చెప్పండి? అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. ఇలాగ జరుగుతుంది, ఎవరికి చెప్తలేదు. మా సహోదరి ఒక ఆమె నరసరావుపేటలో అమ్మన్నది, అన్న పాపకి ఎంతన్నా హాస్టల్ ఫీజు అండి. అమ్మ 5,000 వరకు. అన్న మీరు ఏమనుకోకపోతే ప్రతి నెల మా పాపకి ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. నేను ఏం చెప్పలేదు వాళ్ళకి, ఇవన్నీ బంద్ అయిపోయింది, ఏం చెప్పలే. ఇప్పుడు మా పాపకు ఉద్యోగం వచ్చిందన్నా ప్రతి నెల మీకు నెలకి 3,000 పంపిస్తామన్నా అని ఆయన ఆ సిస్టర్ గారు 3 నెలలు పంపించి ఇక 4వ నెల నుంచి మళ్ళా ఫస్ట్ తారీఖుని ఫోన్ పే చూసుకోవాలి. మీ అందరికి ఎట్లా అవుతుందో లేదో నాకు తెలియదు, నా ఒక్కడి కోసం చెప్తున్నా సార్ నేను. అర్థమైందా అయ్యా? ఇప్పుడు నరసరావుపేట పోయింది. ఏమైందో 3 నెలల బట్టి వారు కూడా పని చేసబడి ఎట్లాడుతుందో చూడండి. నరులను ఆశ్రయించి శరీరాన్ని తనకు ఆధారంగా చేసుకొని యెహోవా మేడ నుండి తన హృదయాన్ని తిరిగేసుకొని వాడు ఎవడు అంటే, ఈ శాపానికి నేను ఎవరు లాక్కొని పోతున్నానంటే నీ హృదయమే. ఇప్పుడు వేరే ఆప్షన్ లేక అమ్మ నీ పేరు ఏంటి? అక్కర్లేదని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. వేరే ఆప్షన్ ఏమీ లేదు. వేరే ఆప్షన్ ఏమీ లేదు. వేసి రక్తం చేయం. ఇప్పుడు ఒకటే ఆప్షన్, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడగును. ఎవడు తన దేవుడైనా చెప్పండి యెహోవా మీద. ఇంక వేరే ఆప్షన్ లేకుండా అయిపోయింది నాకు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో. మొన్న ఆయన 100 కిలోమీటర్ల దూరం నుండి ఫోన్ చేసి, అన్నా దేవుడు మీ దగ్గర రమ్మంటున్నాడు అన్నాడు. ఆ రోజే నాకు 3,650 రూపాయలు అవసరం. ఎందుకు రమ్మంటున్నాడు బ్రదర్ అంటే, ఎందుకన్నా దేవుడు రమ్మంటున్నాడు అన్నా అన్నాడు. 100 కిలోమీటర్ల దూరం నుండి. అన్నా నేను బస్ స్టాండ్ వరకే వస్తానన్నా, ఇంటికి కూడా రానన్నా, నాకు వేరే పని ఉందన్నా అన్నాడు. సరే నువ్వు ఎక్కడ రా అన్నాడు. బస్ స్టాండ్కి వెళ్ళినా ఏమనిపించిందో, 4,000 రూపాయల కవర్ నా చూపులు పెట్టిండు. దేవుడు నీకు ఏమన్నాడు అన్నా అన్నాడు. ఇంటికి కూడా రాకుండా అట్లా వెళ్ళిపోయింది. అర్థమైందా? ఆయన వస్తాడని నాకు ఆశ లేకపోయా, దేవుని మీద మాత్రమే ఆశ. నేను మీకు చెప్పగలిగే మాట ఒక్కటే, మనుష్యుల మీదకి మన హృదయం వెళ్ళిపోయేటట్టుగా మన హృదయం మనల్ని ఏం చేస్తుందంటే మోసం చేస్తుంది. ఆ మోసం నుంచి మనం బయటపడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు సర్వకృపానిధి, నీ దేవుడు సంపదల గని. ఆయన నీ కొరకు ఏదైనా చేయగలిగేది. చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహంగా దేవునికి స్తోత్రం చెప్తున్నా. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్తున్నా. మనుషుల మీదకి ఎప్పుడైతే హృదయం వెళ్ళిపోతూ ఉందో ఆ రోజే నిన్ను ఒక శాపం వెంటాడుతూ ఉంది. ఆ రోజు ఒక శపించబడ్డ అనుభవాలు నీ జీవితాన్ని వెంటాడుతూ ఉన్నాయి. అక్కడి నుండి నువ్వు యేసయ్య నామములో బయటకు వచ్చుదువుగా. ఆమేన్. హల్లెలూయా. మనుషులే మన మీద కనికరపడుతున్నారు స్టెఫనయ్య, దేవుడు మన మీద కనికరపడ్డ. మొన్న అక్క అంటది, పాస్టర్ గారండి మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలిస్తుందండి. 2 ఆడపిల్లలు, మీరిద్దరు ఎట్లా బతుకుతుందో చాలా బాధేస్తుందండి అని అక్క నన్ను పట్టుకొని ఏడుస్తుంది. నేను అనుకున్న ప్రభువా, మనిషికి ఎంత దయపడితే నీకెంత దయపడుతుంది ప్రభువా. సమయం, ఆ సమయం వరకు మన హృదయం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆయన మీదే ఉండాలి.
మనుషుల మీదకి వెళ్ళొద్దు, పొరపాటు. అర్థమవుతుందా? దగ్గరగా దేవుడి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వాక్యం నుంచి మనం చదివితేనంట, దేవుని పెట్టారా మనం ఎంత శాపగ్రస్తులుగా మారిపోతామంటట. అరణ్యంలో ఉన్నటువంటి అలోహా వృక్షం నందు చూసారా? ఆ వృక్షంలో మీరు గూగుల్లో కొట్టండి, ఎండిపోయిన ముళ్ళ చెట్టు అంట అది. అలోహా వృక్షం అని గూగుల్లో కొట్టండి, దాని అర్థం చూపిస్తుంది గూగుల్లో. అది ఎండిపోయిన ముళ్ళ చెట్టు అంట. పదా ముళ్ళలో పదా, అది ఎవరికైనా పనికి వస్తుందా? పచ్చిదైతే ఏమైనా పచ్చగా ఉంటుందేమో, కానీ అది కూడా లేదంట. నేనేమంటానంటే, దేవుని మీద ఉండవలసిన హృదయం ఎప్పుడైతే మనుషుల మీదకి డైవర్ట్ అయిపోతూ ఉందో, ఆ క్షణం నుండి నీ జీవితం ఎండిపోవడం ఆరంభమవుతుంది. నేను చెప్పాను కదా సాక్ష్యం, అంటే శాపాలు నీ జీవితాన్ని నాశనం చేయడం ఆరంభమవుతాయి. క్షమించబడ్డ అనుభవాలలో నీవు నీ పిల్లలు బతకవలసి వస్తుంది. ఆ స్థితి నుండి యేసయ్య నామములో మనం బయటకు వచ్చుకోవాలి. అలాగ వెళ్ళేటట్టుగా చెప్పండి, మన హృదయమే మనల్ని ఏం చేస్తుంది తెలుసా దేవుని బిడ్డలారా? చెప్పండి, ఇది నిజమంటారా అబద్ధమంటారా? ఆఖరి మాట చెప్పి బోధిస్తాను చూడండి. 40వ కీర్తన 12వ వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 40వ కీర్తన 12వ వాక్యం. ఎంతసేపు? లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి కొట్టగా, తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. ఉన్నవి. ఈ మాట మనకి చాలా అవసరం. నా హృదయము అధైర్య. ఈ మాట, ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు రాసినటువంటి కీర్తన. ఏమండి, దావీదు డిక్షనరీలో అధైర్యము అంటే మరొక భాషలో పిరిగితనం. మీరు గూగుల్లో కొట్టి చూడండి, అధైర్యం అనే దాన్ని కొట్టితే, అధైర్యంగానే మన జీవితంలో ఆరంభమైతేనంట నిరాశ, నిస్పృహ, తర్వాత ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి అంటే, ఒక మాట చెప్పాలంటే మన మీద మనకి విరక్తి కలిగించేటట్టుగా మనల్ని చేసేది ఏంటంటే మనకు వచ్చే అధైర్యమే. నిజమంటారా అబద్ధం అంటారా? దావీదు జీవితంలో దేవుని బిడ్డలారా అధైర్యం అనే మాట ఎక్కడ మనం చూడగలుగుతామా? మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో ఆ 37వ వచనం నుండి 57వ వచనం వరకు మనం చదవగలిగితే, ఈ చదవబడ్డ వచన భాగాల్లో యాలా లోయలో ఇశ్రాయేలు 40 రోజులు అయిపోయింది. అప్పటికే అన్నలకు ఆహారం లేదు. అన్నల యొక్క ఆహారం కోసం తమ్ముడిని పంపిస్తాడు తండ్రి. యుద్ధ భూమిలోకి వెళ్తాడు దావీదు. లోయలో వినబడుతూ ఉంది, రే ఇశ్రాయేలీయులారా. అమ్మ నిద్రపోతుందో నిద్ర వస్తుందా? ఒకసారి దేవుడి స్తోత్రం చెప్పు సార్. హల్లెలూయా, హల్లెలూయా. రే ఇశ్రాయేలీయులారా రండి ఒకటి నాతో అన్నాడు. బైబిల్ మీరు బాగా చదివితే ఇశ్రాయేలు ఆర్మీ అంతా కూడా ఆడి మాటల కట గడగడ 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 గడ వదులుతున్నారట. సౌలు కోసం కూడా రాయబడింది. సౌలు కూడా బహు భీతిలను రాయబడింది బైబిల్లో. అలాంటి కేకలు విని దావీదు అంటాడు సౌలుతో, రాజా నేను వెళ్ళి వానితో యుద్ధం చేస్తాను. ఒకసారి స్తోత్రం చెప్పండి. సౌలు అంటాడు, అబ్బాయి నువ్వు బాలుడురా, నువ్వు బాలుడురా. వాడు బాల్యం నుండి ఎవరు అంటే యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు, యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు అంటాడు. దేవుని పెట్టారా, ఆ యుద్ధాభ్యాసం చేయబడ్డ ఆ వ్యక్తితో యుద్ధం చేయాలంటే మామూలు విషయం కాదు. అప్పుడు సౌలు అంటాడు, నువ్వు చేయలేవయ్యా అంటే, దావీదు అనే మాట ఏంటి తెలిసిన, రాజుగారు నేను మా నాన్నగారు మంద కాస్తున్నాడు సార్. కాస్తున్నప్పుడు సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. వచ్చి నా గొర్రెల్ని మేపుకొని కాసుకొని పళ్ళల్లో పట్టుకొని పోతూ ఉంటే
నేను ఇరుగు బంటిని చీల్చాను, నా గొర్రెని కాపాడుకున్నాను. సింహాన్ని చీల్చాను, చంపేశాను, నా గొర్రెని నేను ఏం చేశాను? కాపాడుకున్నాడు సార్. దావీదుకి యాకోబుకి తేడా ఏం తెలుసండి? యాకోబు 20 ఏండ్లు వాళ్ళ మామ మందలు కాసాడు. కాస్తప్పటికి దుష్ట మృగాలు వచ్చి తినేసినాయంట. వాళ్ళ నాన్న ఏం చేసిండు, వాళ్ళ మామ ఏం చేసిండు? యాకోబు యొక్క జీతాన్ని కట్ చేసి పడేసాడు. అర్థమైందా? అంటే యాకోబు దుష్ట మృగాలని తన మందలు వచ్చి తింటూ ఉంటే కూడా యాకోబు చేతులు పట్టుకొని ఏం చేస్తుండేవాడు చెప్పండి? చూసేవాడు కానీ వాటిని చీల్చాడా? యాకోబుకు మించిన ధైర్యవంతుడు ఎవరు అంటే దావీదు. హల్లెలూయా. అంత ధైర్యవంతుడు దావీదు. ఒక్కదాన్ని వచ్చిన ఎప్పుడైతే ఈ సాక్ష్యం చెప్పాడో దావీదు సౌలు దగ్గర వెంటనే సౌలు యుద్ధానికి పంపిస్తాడు. గొలియాతుని దావీదు చంపుతాడు. అప్పుడు ఇశ్రాయేలు దేశంలో దావీదు యొక్క పేరు ఏమేం చెప్పండి? మారుమ్రోగడం ఆరంభమైంది. చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మారుమ్రోగుతూ ఉంటుంటే ఆ క్రమంలో దావీదు జీవితంలో బైబిల్లో మనం చూస్తాం, ఆ ఎప్పుడైతే సౌలు యొక్క రాజ్యంలో దావీదు పేరు మారుమ్రోగిందో అప్పుడు అంట సౌలు అంట దావీదుని ఏం చేసేవాడంట? విషపు చూపు చూసిన దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడైతే దావీదుని సౌలు విషపు చూపు చూడడం ఆరంభించాడో ఆ రోజు నుండి దావీదు జీవితానికి ఏం ఆరంభమయ్యాయంటే అపాయాలు ఆరంభమైన దేవుడి. అర్థమైందండి? ఆ రోజు నుండి నా ప్రియమైన దేవుని పెట్టారా, ఆ అపాయాల మధ్యలో దావీదు దాదాపుగా 38 ఏళ్ళు బతకాలంటే 38 ఏళ్ళు అపాయాల మధ్యలో. ఎప్పుడు సౌలు వచ్చి ఈడేస్తాడో దావీదుకి తెలియదు. ఎప్పుడు తనున్నటువంటి స్థలంలో ఉన్నటువంటి ప్రజలు సౌలుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇశ్రాయేలు ఆర్మీని రప్పించి దావీదుని చంపిస్తారో ఆ సంగతి దావీదుకి తెలియదు. ఇలాంటి అపాయకరమైన పరిస్థితులలో దావీదు ఉండి కొన్ని సందర్భాల్లో తనకున్నటువంటి అపాయం నుంచి బయటపడటానికి పిచ్చివాడిగా యాక్టింగ్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. తనకున్నటువంటి అపాయం నుంచి బయటపడటానికి పర్వతాలకైన సందర్భాలు ఉన్నాయి. తనకున్న అపాయం నుంచి బయటపడటానికి గుహల్లో దాగున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సందర్భాలన్నింటిలో కూడా ఈ 40వ కీర్తన దేవుని బిడ్డలారా ఈ 12వ వాక్యంలో అంటాడు, లెక్కలేని అపాయాలను ఏం చేస్తాయంటే ఎప్పుడైతే అపాయం దావీదు జీవితాన్ని దేవుని బిడ్డలారా అతలాకుతలం చేయడం ఆరంభించిందో ఆ రోజు ఆయన జీవితంలో ఏమి ఆరంభమైందంటే అధైర్యం అనేది ఆరంభమైందండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంతవరకు దావీదు ఎవరు చెప్పండి? సింహాన్ని చీల్చిన ధైర్యవంతుడు, ఎలుగుబంటిని చీల్చిన ధైర్యవంతుడు, గొలియాతును చంపిన ధైర్యవంతుడు. ఎప్పుడైతే ఆపదలు అపాయాలు ఆయన జీవితాన్ని ఆరంభముగా దేవుని బిడ్డలారా అతలాకుతలం చేయడం ఆరంభమైనాయో తన హృదయము తనని ఏం చేయడం ఆరంభించిందంటే చెప్పండి? అధైర్యపరచడం ఆరంభించింది. నేను అనుకుంటా అప్పుడప్పుడు సింహము దావీదుని ఏం చేయలేకపోయింది? అధైర్యపరచలేకపోయింది. ఎలుగుబంటి దావీదుని ఏం చేయలేకపోయింది? అధైర్యపరచలేకపోయింది. గొలియాతు దావీదుని ఏం చేయలేకపోయినాడు? అధైర్యపరచలేకపోయినాడు. కానీ ఈ మొండి హృదయం మాత్రం ఏం చేసిందంటే దావీదుని పిరికివాడుగా మార్చింది.